వాట్ నెక్స్ట్ దీని మీద తనకి అది ఫైబర్ నెట్ కూడా అది విచారణ అసలు జరగలేదండి. రేపు వాయిదా పడింది కదా, అంటే మీరు తర్వాత ఎప్పుడో చెప్తామని చెప్పి అన్నారండి ఫైబర్ నెట్ సంబంధించి. అదే వాళ్ళు జడ్జి గారు ఇది కాలేదు, రేపు దానిపైన చంద్రబాబు నాయుడు గారి కేసులు వాట్ నెక్స్ట్ అంటే చంద్రబాబు నాయుడు గారి కేసుల వ్యవహారంతో అంటే తెలుగుదేశం పార్టీలో ఒక కన్ఫ్యూజన్ ఏర్పడింది. అసలు భారతీయ జనతా పార్టీతో పొత్తు అనేటువంటిది ఎవరైనా కొంచెం గొప్ప ఉంటే వాళ్ళు కూడా ఇక్కడ పొత్తుద్దండి బాబు, ఇంకా కూడా మీరు ఇంకా వాళ్ళని మీరు విశ్వసించొద్దు, వాళ్ళని విశ్వసించాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళ దత్తపుత్రుడు, వాళ్ళు ఎలా చెబితే వాళ్ళు అలా వెళ్తూ ఉన్నారు, వారితోటి పొత్తుద్దు, వారితోటి వాట్ నెక్స్ట్ కూడా వద్దు, మన తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తే బెటర్గా ఉంటుందనే అభిప్రాయాన్ని ఎక్కువ మంది చేస్తున్నారు. అంటే కోర్టు సంబంధించి జరుగుతున్నటువంటి అంశాలకి రాజకీయపరమైన అంశాలు ఇక్కడ ముడిపడి జరుగుతున్నటువంటి పరిణామాలు ఉన్నాయి. అవి ఎందుకు అలా జరుగుతున్నాయి అనేది మనం అందుట్లో డెసిషన్ చేయలేం. కానీ ఎందుకంటే న్యాయ పరిధిలో ఉన్నటువంటి అంశాల విషయంలో మనం మాట్లాడకూడదు. కానీ న్యాయ పరిధిలో ఉన్నటువంటి అంశాల విషయంలో జరుగుతున్నటువంటి రాజకీయ విమర్శలు రాజకీయాలకి ముడిపడి రావటం, దీంతో ఈ కేసు కూడా రాజకీయపరమైనటువంటి ప్రభుత్వం నడిపినప్పుడు ఉన్నటువంటి కేసులు కావటం, కేసు పెట్టినటువంటి వ్యక్తి ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపక్ష అధికార పార్టీది అయ్యి ఉండటం, ఇది రెండు పార్టీల మధ్య జరిగినటువంటి యుద్ధం కావటం, రెండు వ్యక్తుల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం కావటంతో రాజకీయపరమైనటువంటి అంశాలు దీనికి మిళితం అవుతాయి, కలిసి ప్రయాణం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో న్యాయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి అంశాల విషయంలో కూడా ఇది పొలిటికల్గా టర్న్ తీసుకుంటా ఉంది. కాబట్టి దీని విషయంలో రేపటికి మరి ఏమైనా స్పష్టత వస్తుందేమో, ఇప్పుడు రేపు రాదు. ఇక నాకు తెలిసి ఈ కేసులు వ్యవహారాలన్నీ కూడా ఏప్రిల్ మే ఎలక్షన్స్ అయ్యేంత వరకు ఇది అలా 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 వెళుతూ ఉంటుంది. అంటే ఎక్కడైనా సరే ఏ నిమిషంలో అయినా సరే ఉచ్చు బిగించటం కోసం ఉచ్చుని అట్లా పట్టుకొని ఉంటారనమాట. అలా ప్రయత్నం జరుగుతుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నమాట. ఎవరు ఉచ్చేయాలనుకున్నారు, ఉచ్చుకి ఎవరు దొరకాలనుకుంటున్నారు, ఉచ్చులో ఎవరి కోసం ఉచ్చుని వేసి ఉంచారు, ఉచ్చుని వేసినటువంటి వాళ్ళు ఎవరు, ఉచ్చుని వేయించినటువంటి వాళ్ళు ఎవరు, ఉచ్చుని వేయించటం వలన జరిగేటువంటి ప్రయోజనం ఎవరికి జరుగుతుంది, ఉచ్చులో ఇరుక్కుంటే ఎవరికి నష్టం జరుగుతుంది, ఉచ్చులో ఇరుక్కోకపోతే ఎవరికి మంచి జరుగుతుంది, ఉచ్చులో ఇరుక్కోకుండా యుద్ధం చేయటం వలన భవిష్యత్తులో జరిగేటువంటి ప్రయోజనం ఏంటి, ఉచ్చులో ఇరుక్కొని ఫైట్ చేయటం వలన జరిగేటువంటి నష్టం ఏంటి అనేది ఆ పార్టీ నాయకులకి తెలుసు, ప్రజలకు అంతకంటే క్లారిటీకి తెలుసు. అందుకని ఆ ఉచ్చు ఎవరో నేను చెప్పను, ఉచ్చు చేసిన వాళ్ళు ఎవరో నేను చెప్పను, ఉచ్చులో ఇరుక్కుంటే ఎవరికి ఏమైద్దో నేను చెప్పను, ఉచ్చులో ఇరుక్కోకుండా వెళ్తే జరిగేటువంటి ఏంటి అనేది కూడా నేను చెప్పను. అది ప్రజలకి క్లారిటీ ఉంది, పార్టీలకి క్లారిటీ ఉంది. కాబట్టి దాని గురించి మనం ఎందుకంటే అది న్యాయ వ్యవస్థ పరిధిలో ఉన్నటువంటి నేపథ్యంలో, న్యాయ వ్యవస్థ పట్ల మనకు గౌరవం ఉన్న నేపథ్యంలో ఇవన్నీ కూడా మనం మాట్లాడటం సమంజసంగా. సరే, గాంధీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ గాంధీ. ఏంటి కేసుల విషయంలో ఇంక ఏంటి ఎప్పటి వరకు? ఈ చంద్రబాబు గారి మీద పెట్టినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసు కానించి ఈరోజు మద్యం పాలసీ కేసు వరకు అన్ని కేసులు కూడా రాజకీయపరమైనటువంటి కారణాలతోనే కేసులు పెట్టబడ్డాయని చెప్పి చంద్రబాబు గారి తరఫున న్యాయవాదులు కింద నుంచి పై కోర్టులు అన్నింటిలో ఉన్న అత్యున్నత న్యాయస్థానం వరకు పోరాడుతూనే ఉన్నారు, దాని గురించి వాదిస్తూనే ఉన్నారు. దేశంలో ఉన్నటువంటి దిగ్గజాలైనటువంటి సుప్రీంకోర్టు న్యాయవాదులు వచ్చి కింద లోయర్ కోర్టుకు వచ్చి కూడా ఈ వాదన వినిపించిన పరిస్థితి మనం చూసాం స్కిల్ కేసులో. అట్లాగే ఈ కేసులన్నీ కూడా ఉదాహరణకి చాలా విచిత్రంగా కేసులన్నీ కూడా పెట్టబడ్డాయి అనమాట. ఎప్పుడూ జరిగింది, 2018లో జరిగింది, 2021లో జరిగింది. ఇప్పుడు దాకా ప్రభుత్వం ఏం చేసిందని తెలియదు, కానీ వరుసనే పాలసీల మీద మద్యం పాలసీ, ఇసుక పాలసీ, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఎన్ని కేసులన్నీ జరుగుతూనే ఉన్నాయి. కొత్తగా తీసుకొచ్చి 35వ నెంబర్లో ఆయన 37 ప్రభుత్వం పెట్టేసిన తర్వాత
ఇక కోర్టు పరిధిలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక కేసులో అరెస్ట్ చేశారు కాబట్టి ఆ కేసులో ఆయనకి బెయిల్ రావడం జరిగింది. మిగతా వాటిలో కూడా కొన్నిట్లో ముందస్తు బెయిల్ ఇచ్చారు. ఎవరికి వాళ్ళే ఇప్పుడు వాలీబాల్ ఆడేటప్పుడు డైరెక్ట్ కొట్టలేకపోతే పక్కన ఇంకోళ్ళకి అందించినట్టుగా గాంధీ గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది సార్. గాంధీ గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది చూడండి. అది మొత్తానికి సిగ్నల్ ప్రాబ్లం ఉంది. సరే ఏదన్నా కానీ కేసులు ఇది చెప్పి జనాలందరూ క్లారిటీ ఉందని ఇంకా కేసుల విషయంలో ఏం జరుగుతుందనేది కూడా ప్రజలకే క్లారిటీ ఉంది మనకంటే ఎక్కువగా. అందులో సంక్రాంతి అప్పుడు అందరూ కూడా కూర్చొని మాట్లాడుకున్న అంశాలన్నీ కూడా అయ్యాయి. కేసుల గురించి ఏం జరిగిద్దనే అంశాల గురించి బయట హైదరాబాద్లో ఉన్నప్పుడు ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ గురించి అని, ఆంధ్రప్రదేశ్లో రోడ్లు ఎట్లా ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి మద్యం దొరుకుతుందని, ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఉందని ప్రజలకి చాలా క్లారిటీ ఉంది. అన్ని చెల్లెరుగా చూసుంటారు కదా. అందుకని అన్ని రకాలు, అన్ని రంగాలు, అన్ని వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి అనేటువంటి విషయంలో వాళ్ళకే స్పష్టత ఉంది. సరే, ఓకే, రైట్, నెక్స్ట్.